ఇక ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన విద్యార్థులందరికీ విద్యా దీవెన, వసతి దీవెన, అంతేకాకుండా వివిధ రకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరీక్షించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమం దేనికయ్యా అంటే విద్యార్థి సంస్థలు కూటమి ప్రభుత్వాలు రాకపోవడం విద్యార్థులకి పెద్దపేట వస్తామని చెప్పి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకి ఏం పెద్దపేట అని చెప్పి ఎస్ఎఫ్ఐ స్కూల్ అడుగుతా ఉన్నాం. గతంలో 15,000 ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు 15,000 ఇష్టం చెప్పి అడుగుతా ఉన్నాం. తల్లిదండ్రుల అకౌంట్ లో 11,000వ తరగతి డబ్బులు పట్టడం అనేది ఏ నిర్లక్ష్య వైఖరి చెప్పి ఎస్ఎఫ్ఐ స్కూల్ అడుగుతా ఉన్నాం. అలాగే తల్లికి వందనానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ స్థాయిలో పని, అలాగే 12 పూర్తి స్థాయిలో ఏదైతే లారా లోకేష్ గారు ఏర్పాటులో భాగంగా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. అలాగే 13,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్లో తీరా చూస్తే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా తల్లిదండ్రులు పడలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అలాగే